మన ప్రభువును రక్షకులైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. 17వ రోజుకి దేవుడు ఈ యొక్క అరుణోదయ వాక్య పఠనాన్ని నడిపించిన విధానానికి దేవునికి స్తోత్రములు. ఈరోజు లూకాసు సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదువుకుని ఈ యొక్క అరుణోదయ వాక్య పఠనం ముగించుకుందాం. దేవుని మహాకృపను బట్టి మత్తయి సువార్త అలాగే మార్కు సువార్త మనము పూర్తి చేసుకున్నాం. 3వ సువార్త లూకాసు సువార్త ఈరోజు మనం ప్రార్థన చేసుకుని మొదటి 2 అధ్యాయాలు మనం చదువుకుందాం. మహాపరిశుద్ధుడు మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. గడిచిన 16 రోజులు ప్రభా ఈ యొక్క కృపను బట్టి ఈ యొక్క అరుణోదయ వాక్య పఠనాన్ని ప్రభా మీరు ఎంతో చక్కగా జరిగిస్తున్న విధానానికి స్తోత్రము తండ్రి. ఏ రోజు కూడా మానకుండా ప్రతిరోజు కూడా ఆ యొక్క వాక్య పఠనాన్ని మేము చదవడానికి ఇచ్చిన కృపకి స్తోత్రము. ఈ రోజు ప్రభా లూకాసు వార్త ప్రారంభిస్తుండగా తండ్రి మొదటి 2 అధ్యాయాలు చదువుతుండగా మీ తోడు మీ సహాయం అనుగ్రహించి సమస్తం మీ చేతులుగా పెంచుంటూ ఆది నుంచి అంతం వరకునైనా యొక్క కార్యక్రమాన్ని మీరే అధ్యక్షత వహించి నడిపించమన్నట్టు మా ప్రియుడు రక్షకులైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 1వ అధ్యాయము. ఘనత వహించిన థియోఫిలా ఆరంభం నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యమును గూర్చి వివరముగా రాయుటకు అనేకులు పూనుకొన్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటిని మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరిట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచి తిని. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైరి. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతని చూచి తొందరపడి భయపడి వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీ కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతులను జ్ఞానమును నడిచించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలి యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. జకరియా, ఇది నాకెలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమునందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానం నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై విందువని అతనితో చెప్పెను. ప్రజలు జకరియా కొరకు కనిపెట్టుచుండి ఆలయం నందు అతడు ఆలస్యము చేసినందున ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజాయిషులు చేయుచు మోగవాడై ఉండును. అతడు సేవ చేయి దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఎలాగో చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంటపడకుండెను.
6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. అని యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరి నేను పురుషుని ఎరగందరాననే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీవు బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు కుమారుణ్ణి గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకి ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరతకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కలెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఆ దినములందు మరియా లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరయ్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. ఎలిజబెత్ మరియా యొక్క వందన వచనమును వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగో ప్రాప్తించును. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. అప్పుడు మరి ఎట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడిన వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. వారి హృదయముల ఆలోచనల విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించును. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేశను. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతం వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయము చేసెను. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను. ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభు ఆమె మీద మహాకనికరం ఉంచిందని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించి 8వ దినమున వారు ఆ శిశువును సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగ వద్దు, వానికి యోహానను పేరు పెట్టవాలనేది చెప్పాను. అందుకు వారు, నీ బంధువులలో ఆ పేరు గలవారు ఎవడనో లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోర్చున్నావని వాని తండ్రికి సంజాయి చేసి అడిగిరి. అతడు వ్రాతపాలక తెమ్మని వాని పేరు యోహాన్ అని వ్రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగాను. అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురం ఉన్న వారందరికీ భయము కలిగెను. ఈ సంగతులన్నీ యూదయ కొండ సీమల యందంతటా ప్రచురమాయెను. ప్రభు హస్తము అతనికి తోడై ఉండెను గనక ఆ సంగతులను గూర్చి
వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనసులో ఉంచుకొనిరి. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లా ప్రవచించును, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమనందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేసెను. దీని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కనికరించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతోనూ చేసిన ప్రమాణం జ్ఞాపకం చేసుకున్నటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతా నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింప అనుగ్రహించుటకును ఈ రక్షణ కలగజేసెను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తమనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకట్లో మరణఛాయలోను కూర్చున్న వారికి వెలుగుచుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యంలో ఉండెను. 2వ అధ్యాయము. ఆ దినములలో సర్వలోకములకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరియా ఔగస్తు వలన ఆజ్ఞ అయ్యెను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకును తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియుతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పొరుండబెట్టును. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తాము మందను కాచుకొంచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నీ రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపులో జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూసిరి. వారు చూచి ఈ శిశువుని గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి, అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రం మందు చెప్పబడినట్టు గువ్వల జతనైన 2 పౌర పిల్లనైన బలిగా సమర్పించుటకును
వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి, యెరూషలేమునందు సిమెయోను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలీయులకు ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోకి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసుని దేవాలయంలోకి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించి ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలునకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి. సిమెయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయ ఆలోచనలు ఆయన బయలుపరచబడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోనని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. మరియు ఆషేరు గోత్రికురాలును షనూయేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వమును మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాసము ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరిలో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రం చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయిరి. తమ బంధువులలోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెతుకుచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెతుకుచు యెరూషలేముకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారు మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలుట ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకును విస్మయం ఉందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపరచు నిన్ను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా ఆయన, మీరెలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన అమ్మతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవుడి యొక్క వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ దినము లోకాసు వార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయము చదవడానికి ఇచ్చిన కృపగా స్తోత్రములు తండ్రి. అలానే ప్రభు ఈ దినమంతా మేము చేస్తున్న ప్రయత్నంలో ప్రయాణంలో అన్ని విషయాల్లో మాకు తోడి సహాయం అనుగ్రహించినందుకు తిరిగి రేపు ఉదయము ఆ యొక్క అరుణోదయ కార్యక్రమంలో మేమందరం కలిసిన కృప మాకు అందరికీ వచ్చినట్టు సమస్తం మీ చేతులుగా పెంచుకుంటూ మా ప్రియుడి రక్షకులైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.